కీలకమైనటువంటి అంశము బి పాల్మ్. బి క్యాపిటల్, ఏ క్యాపిటల్, ఎల్ స్మాల్, మళ్ళీ ఎల్ఎం క్యాపిటల్. ఏ క్యాపిటల్ సారీ బి క్యాపిటల్, పి క్యాపిటల్, ఏ స్మాల్, ఎల్ క్యాపిటల్, ఎం క్యాపిటల్. బి పాల్మ్. భారతదేశము 2025 నాటికి క్షయ వ్యాధిని, ట్యూబర్క్యులోసిస్ అంటారు, దాన్నే మనం సింపుల్గా టీబీ అంటాం. టీబీ వ్యాధిని దేశం నుంచి పూర్తిగా పారద్రోలాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇండియా టార్గెటింగ్ టు ఎలిమినేట్ టీబీ బై 2025. అయితే ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు తెలుసు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా 3వ గోల్ ఉంది. మొత్తం 17 గోల్స్లో 3వ గోల్ యూనివర్సల్ హెల్త్ అని, అందరికీ ఆరోగ్యం. అందులో భాగంగా ఈ 2025 నాటికి క్షయ వ్యాధిని దేశం నుండి పూర్తిగా నిర్మూలించడానికి కృషి చేస్తూ దీనికోసం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త చికిత్సా విధానానికి ఆమోదం తెలిపింది. ఈ క్షయ వ్యాధికి లేదా టీబీ వ్యాధికి కొత్త చికిత్సా విధానాన్ని ఆమోదం తెలిపింది. బహుళ ఔషధాలకు లొంగని క్షయ వ్యాధి అంటే చాలా రకాలైనటువంటి మందుల్ని వాడినా కూడా ఈ వ్యాధి తగ్గకపోవడంతో బహుళ ఔషధాలకు లొంగని క్షయ కోసం జాతీయ టీబీ నిర్మూలన కార్యక్రమం ఆధ్వర్యంలో సరికొత్త చికిత్సా విధానాన్ని బి పాల్మ్ పేరుతో ఆమోదం తెలపడం జరిగింది. ఇప్పుడు బి పాల్మ్ అంటే ఏమిటి అని అడిగితే, క్షయ వ్యాధికి కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపిన కొత్త చికిత్సా విధానము. టీబీ వ్యాధికి కొత్త చికిత్సా విధానము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. ఈ చికిత్సా విధానము అత్యంత ప్రభావితమైనది అండ్ స్వల్పకాలిక చికిత్స. మోస్ట్ ఎఫెక్టెడ్ అండ్ లీస్ట్ డ్యూరేషన్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బి పాల్మ్ రెజిమిన్ అంటే నియమావళిలో ఎలా దీనికి చికిత్సిస్తారు అంటే 4 డ్రగ్ కాంబినేషన్, 4 రకాలైనటువంటి డ్రగ్స్ కాంబినేషన్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఒకటవది బెడాక్విలిన్ అనేటువంటి ఒక మందు, రెండవది ప్రిటోమానిడ్ అనేటువంటి ఒక మందు, మూడవది లినోజోలిడ్ అనేటువంటి ఒక మందు, అండ్ మోక్సిఫ్లాక్సాసిస్ అనేటువంటి ఈ 4 డ్రగ్స్ని కూడా ఉపయోగించి 20 నెలల పాటు ట్రీట్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే ఈ క్షయ వ్యాధికి 20 నెలలు ఉండేది. ఈ కొత్త విధానంలో 6 నెలల్లోనే పూర్తిగా క్షయ వ్యాధిని నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి